ప్రత్యేగాత్మత్వేన అవిషేతయా ప్రతిపాదయత్ అవిద్యా కల్పితం వేద్య వేదిత్రవేదనాదిభేదం అపనయతి. అది ఇంకొకటి అవిద్యా కల్పిత భేద నివృత్తి ఫలత్వాత్ శాస్త్రస్య నహి శాస్త్రం ఇదంతయా విషయభూతం బ్రహ్మ ప్రతిపాదయిష్యతి. అది అక్కడ పెట్టండి. ఇది అండర్లైన్ చేసుకోండి. కాబట్టి అవిషయమైనటువంటి బ్రహ్మము దానికి శాస్త్రం ఇలాగా ప్రమాణం అవుతుంది అనేది కదా ఇక్కడ. అంటే అవిద్యా నివృత్తి ద్వారా శాస్త్రం ప్రమాణం అవుతుంది అంటే దానికి ఇస్తారు. అవిద్యా నివృత్తి చేయడమే గాని శాస్త్రం యొక్క లక్షణం, దాని యొక్క ఫలితనం బ్రహ్మమును విషయీకరించుకోవడంగానే. బ్రహ్మము స్వరూప సిద్ధ విషయం, స్వరూపమే. కాబట్టి ఆ స్వరూప విషయంగా మనుషులకి, జనాలకి ఏముంది? అవివేకం, అజ్ఞానం, స్పష్టత లేదు, విపరీత జ్ఞానం ఉంది. విపరీత జ్ఞానం ఉన్నదమ్మా. అంటే నేను జీవుడు సంసారి దుఃఖి అది మహా ఇలాంటి అన్ని విపరీత భావాలని కలిగి ఉన్నాడు. ఇది ప్రత్యక్షమా కదా? బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షం అనేది కాదు, అది అనుభవమే. వీడికి తెలియబడేది, అర్థమైంది, తెలిసింది, ఉన్నది అదేమిటి? నేను జీవుడు సంసారి దుఃఖి అది మహా విపరీత జ్ఞానం. ఇప్పుడు నేను తింటున్నా, తాగుతున్నా, ఉంటున్నా, సంబంధ బాంధవ్యాలు కలిసి కూడా ఉంటున్నా. వాటి వల్ల నేను ఇదిపడు సంసారం దుఃఖి ఇట్లాంటివన్నీ చెప్పాలా? చెప్పవలసిన పదే లేదు. అట్లాంటి వాటి వల్ల ఇవన్నీ కలిగి ఉన్నాను. రేపు అహం దుఃఖి సంసారి దేవ రాఘవ ఏది చెప్పాలా? ఇందువల్ల తెలుసుకున్న విషయం ఏమిటి? కలిగించుకున్న విషయం ఏమిటి? వస్తువు ఏమిటి? నివృత్తి ఏమిటి అని విచారం చేసుకోవాలి. కాబట్టి వివేక జ్ఞానం కలిగిన తర్వాత, శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి జ్ఞానం కలిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత మనము నీ సంసారి దుఃఖి జీవుడు అగముడు అని మనకి అనవలసిన పని లేనే లేదు. అది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే స్కూల్లో మాస్టర్స్ ఉంటారు అనుకోండి, దున్నపోతా అని అడుగుతారు. కానీ దున్నపోత నివృత్తి చేయటికే దున్నపోత అన్నాడు, కానీ వాడిని దున్నపోత చేయటికే దున్నపోత అన్నాడు కదా. అది ఎస్టాబ్లిష్ లేదు కదా. దున్నపోత నివృత్తి చేయటికే పని ఎవరన్నాడు? దున్నపోతా అని. పశువా అని చేయడానికి. అలా శాస్త్రం కూడా ఎక్కడైనా సరే ఖండన మంగళం చేసినట్లయితే దృష్టి అది కాదు కదా. అంటే భేద దృష్టి నొప్పుకునేది కాదు కదా, అవిద్యా దృష్టి నొప్పుకునేది కాదు కదా, ద్వైత దృష్టి నొప్పుకునేది కాదు. అది తొలగించాలి. అది ఇప్పుడు ఒక జిజ్ఞాసుకి వాడికి బ్రహ్మము అనే పేరు పెట్టితే అర్థం కాదు. బ్రహ్మము అని వాడిని సంబోధించవలసిన పల్ల వాడికి అర్థం కాదు కదా. వాడి సంబోధన పాఠకాలం విదూర్కున్న సంబోధన ఏంటి? ఏమనుకున్నాడో అది ఆ సంబోధనతో తెలిసి అది ఆరోపాన్ని అది పెట్టుకో ఉంటుంది శృతి. ఆ హృదయం ఉంటుంది ఉపనిషత్తులో. కాబట్టి ఆ ప్రకారంగా అది బోధిస్తుంది. కాబట్టి
ఈ జ్ఞానం కలిగించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక వ్యవహారంలో, సంబంధ బాంధవ్యాలలో, ఈ జీవితంలో ఎప్పుడు కూడా నాకు ఇలా బాగుంది, కష్టం ఉంది, ఏం చేయాలి అని చెప్పాలి. ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ విధి నిషేధాల్లోకి, సాధన సాంఖ్యాల్లోకి వచ్చేయాలి. వచ్చే మామూలుగా ఇదివరకు సంసారి యథా ప్రవర్తనం ఎట్లా బ్రహ్మ అని చెప్పలా అట్లయితే. కానీ మీరు విన్నా సరే బ్రహ్మము, నేను తెలుసుకుంటున్నా సరే ఇదివరకు నాకే సంసార ప్రవృత్తున్నదే అంటే నేను ఆ విధంగా అన్నానా, ఆ విధంగా బాధపడ్డానా, లేకపోతే నన్ను చూసి నీకు అలా అనిపించిందా? చాలా మంది జనాలు ఏం చేస్తారు, మీరు తింటున్నారు, తాగుతున్నారు, ఉంటున్నారు కాబట్టి మీరు సంసార ప్రవృత్తుంది. అది కాదు సంసార ప్రవృత్తి. అది సంసార ప్రవృత్తి ఎలా అంటే ఎవరైనా సరే తలుపులు వేసుకొని లోపల ఉన్నట్లయితే ఆ తలుపులు చూసి మనం ఎవరు లేదనుకోం కదా. తలుపులు వేసుకొని గడిపెట్టుకొని లోపల ఉన్నారు అనుకోండి ఎవరన్నా, అంటే ఎవరు లేరు, తలుపు వేస్తుంది అని అనవలసిన పని లేదు, ఎందుకనే ఉన్నారు లోపల. అట్లాగా తలుపులు వాళ్ళ వ్యవహారము అవన్నీ చూసి వాళ్ళకి ఆ విధంగా దుఃఖ దోషాలు ఉన్నాయి అనేది కాదు కదా. అది వ్యక్తం చేసినప్పుడు, దాని కొరకు ప్రాకులాడినప్పుడు అప్పుడు మనం అన్నీ ఐడెంటిఫై చేస్తాం. వీడికి అంతారి, వీడంతా ఇట్లా వ్యక్తం చేస్తున్నాడు, ఎప్పుడు చూసినా వాళ్ళు అంటారు, దుఃఖి అంటాడు, ఇట్లాగా మనం తెలుసుకోవాలి. దాన్ని ఎప్పుడైనా మాట ద్వారా తెలుస్తుంది, శాస్త్రం ద్వారా తెలియదు. మాట ద్వారా ఊరుకోనంటుంది కదా. మనసులో ఏదైనా వికారాలు కలిగితే మాట ద్వారానే వ్యక్తం చేస్తారు. పిల్లలకి ఆకలి వస్తే ఏ ద్వారా వ్యక్తం చేస్తారమ్మా? కడుపు చూపించరు. తల్లిపిల్లలకి ఆకలి వచ్చినప్పుడు కడుపు చూపించరు, ఏడుస్తారు గట్టిగా. అసలు మాటలు రాకపోయేటప్పటికి ఏం చేస్తారు? ఏడిపే వాడికి సాధన ఉపాయం లేదండి. అట్లాగే సంసారి, సగటు సంసారి కూడా మాటల ద్వారా వ్యక్తం చేస్తారు. అందుకనే ఎవరైనా చూడండి, ఈ మీడియా ముందు నిలబడి ఏమంటుంటారు జనాలందరూ కూడా, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదు, చూడటం లేదు, మా కష్టాలు ఎలా ఉన్నాయి, బాధలు ఎలా ఉన్నాయని చెప్తారు చూడండి. అంటే మాట ద్వారా వ్యక్తం చేయాలి. అది బాగుంటుంది. ఆ ప్రకారంగా జనాలకు ఉండేటువంటి అజ్ఞానము ఇలా ఉంటుంది. ఇవన్నీ తొలగించేదానికే శాస్త్రము వచ్చి ఉన్నదే గాని, అంతేగాని బ్రహ్మమును విషయం చేసేదానికి మాత్రంగానే ఎవరు బ్రహ్మమును విషయం చేయవలసిందల్లా. విషయం చేసినట్లయితే అప్పుడు ఇదంతయా అని చెప్పాలి, ఇదిగో అని చెప్పాలి, నామరూపాలు చూపించాలి. మళ్ళీ దృష్టి విషయం అయిపోతుంది, తన విషయం కాకుండా పోతుంది. తన విషయంలో జ్ఞానాన్ని కలిగించటం, స్పష్టత కలిగించటమే కానీ శాస్త్ర యొక్క లక్షణము. అంతేగాని ఎదుటి విషయాన్ని ఏదో చెప్పడం అనేది మళ్ళీ కల్పించినట్టు అయిపోద్ది. మళ్ళా అయదాంతంలోకి వెళ్ళిపోతుంది, వేదాంతం కాని విషయంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అవిషయత్వమైనటువంటి బ్రహ్మమునకు శాస్త్రం ఎలాగా ప్రమాణం అవుతుంది అన్నప్పుడు, అయ్యా అట్లా కాదు నువ్వు అనుకోవద్దు, అవిద్య చేత కల్పించుకొని ఉన్నటువంటి భేదములను, వ్యవహారాలని, విధి విధానాలని అవన్నీ కూడా శాస్త్రము తొలగించే దాని కొరకే శాస్త్రము, దాని యొక్క ప్రమాణం, ఉపదేశము అవన్నీ ఉన్నాయే గాని బ్రహ్మమును విషయీకరించడంగానే కాదు. కాబట్టి ఇదం తయా విషయభూతం బ్రహ్మ ప్రతిపాదేశతి నహి. ఇతర శాస్త్రము ఇదం తయా మాత్రం చెప్పదని చెప్పేసి మరి ఎలా చెప్తుందంటే ప్రత్యేగాత్మ స్వరూపంగా చెప్తుంది. ప్రత్యేగాత్మ స్వరూపంగా చెప్తుంది అన్నప్పుడు ఇంకొక మాట వాడాలి మధ్యలో, అవిషయతయా. ప్రత్యేగాత్మ ఎప్పుడైనా అవిషయమే అవుతారు కనుక ప్రత్యేగాత్మ అంటే తానే, నీవే, స్వరూపమే, ఆత్మే అని చెప్పినప్పుడు నువ్వే అయి ఉన్నావు అన్నప్పుడు అవిషయం అవుతుంది. అది విషయం కాబట్టి నీవే అని చెబుతుంది. ప్రత్యేగాత్మ దయా
అవిషయతయ ప్రత్యేగాత్మే అక్కడ ప్రత్యేగాత్మగానే చెప్పుతుంది అన్నప్పుడు అవిషయతయ అని చెప్పినప్పుడు అప్పుడు తత్వం అదే చెప్పు అనుభూజన్యాల అనుభవమే అని చెప్పాలి. ఆత్మే అని చెప్పి నీవే అని చెప్పారు, తత్వమసే అని చెప్పారు, ఆత్మాచ బ్రహ్మ అని చెప్పారు. అలాగా చెప్తున్నాను. ఆ మాటలకంతా కూడా ప్రత్యేగాత్మ అయ్యున్నాడు అంటే అవిషయంగానే. ప్రత్యేగాత్మ అంటే అవిషయమే, అవిషయం అంటే ప్రత్యేగాత్మ. చూసారా, అవిషయతయ ప్రత్యేగాత్మత్వేన ప్రతిపాదన చేస్తుందే గాని. చూసారా, అప్పుడు అలా చెప్పాలి అంటే వేద్య వేదిత్ర వేదనాది భేదము అవిద్యా కల్పితం అపనై. అవిద్యా కల్పితమైన అజ్ఞానం చేత మన మీద మనము కల్పించుకోనుండేటువంటి భావాలు, విపరీత ప్రత్యయాలు, విపరీత జ్ఞానము అది ఏమిటయ్యా అంటే నన్ను నేను వేదిత అంటున్నారు. వేదిత వేదిత్రన్నా తెలుసుకునేవాడన్నా కర్త అన్న, తెలుసుకునేదానికి కర్త, తెలుసుకునేదానికి కర్త. నా దగ్గర తెలివి ఉంది, తెలివి ఇంద్రియాలు ఉన్నాయి, తెలివి పనిముట్లు ఉన్నాయి, తెలుసుకునేదానికి విషయాలు ఉన్నాయి. ఇవి మనం ఆరోపణ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఆరోపణ చేసి పెట్టుకోవాలి. ఈ ఆరోపమే నాకు దేహం. ఇక్కడ త్రిపుటి ఈజ్వల్ దేహవానహం. త్రిపుటి అనగానే దేహవానహం. అవస్థ ప్రాప్తి అనుకోండి, అవస్థలో ఉన్నాను, అవస్థ అనుభవం కలిగి, అవస్థ భావం కలిగి ఉన్నాను అనుకోండి, దేహవానం. ముందు దేహం కలిగి ఉన్నాను. దేహం కలిగి ఉన్నానంటే ఈ మూడు ఉంటాయి చూసారా, తెలుసుకునేవాడు, తెలివి, పనిముట్లు, తెలియబడేది. ఈ మూడు ఆరోపణ చేసుకోనడమే నేను జన్మించానని కాని, నేను అవస్థ కలిగి ఉన్నానని కాని, నేను పంచకోశాలు కలిగి ఉన్నానని కాని, అహం దేహవానాన్ని కాని, సంసారి అని కాని, జీవుడు అని కాని, అల్పుడు అని కాని, ఇట్లాంటివన్నీ కలిగి ఉండడం అంటే నేనేం కలిగి ఉన్నాను? దేహవాన్, దేహం ఉన్నవాడిని అన్నమాట. దానినే వీటిని దొరికిస్తాను నేను. శాస్త్రం ఇలా దొరికిస్తుంది. ఈ త్రిపుటి వ్యవహారం ఉండే మన యందు ఆరోపితమై ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే భ్రాంతి పెట్టుకోవాల్సింది. నేను అంటున్నాడు కదా లోకంలో, నేను అంటే శరీరేంద్రియ సంఘాత రూపమా, శరీరేంద్రియ సంఘాతం ముద్దే కదండి. నేననేది శరీరేంద్రియ సంఘాత రూపం కలిగి ఉన్నాను. ఎవరో జగత్తులో ఎవడైనా సరే నేనున్నా అంటే శరీరేంద్రియ సంఘాత రూపుడై ఉన్నాడు. శరీరేంద్రియ సంఘాత రూపుడై ఉన్నాడంటే ఇది ఉన్నవాడు, త్రిపుటి ఉన్నవాడు. త్రిపుటి ఉన్నవాడు అనగానే ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, త్రిపుటి కలిగిన వాడు, శరీరేంద్రియ సంఘాత కలిగిన వాడు ఏమనుకుంటాడయ్యా అంటే ఎప్పుడైనా సరే ఏదో చెయ్యాలి, సంపాదించాలి, ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలి అన్ని చెప్తాను. ఇక అది ఉన్నదండి. కాబట్టి జన్మించిన వాడు గాని, జగత్తులో ఉన్నవాడు గాని, శరీరేంద్రియాలతో ఉన్నవాడు గాని, అవస్థాభావం కలిగిన వాడు గాని, ఆవల గప్పులు కలిగిన వాడు గాని, లేకపోతే శోభమోహాలు కలిగిన వాడు గాని, ఎవడైనా సరే ఇవే చెప్పారు. ఏదో చేయాలి, నేను చేసేవాడినిగా ఉన్నాను, పొందేవాడినిగా ఉన్నాను, కష్టగా ఉన్నాను, భోక్తగా ఉన్నాను, సంసారిగా ఉన్నాను, ఇదే వస్తుందంట. ఇది శాస్త్రం కల్పితే ఓహో ఇదంతా కూడా ఆరోగ్యమైన అవిధి చేసి కల్పితమైన అది బాగా గుర్తు. అందుకనే ఇప్పుడు వివేకి అయినటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళండి, నేను బతికే దానికోసం ఉన్నాను అట్లా వెళ్ళకూడదు మాట. సరే ఇంకా ఏం చెప్తాడు, నాకు సత్యమేంటో అసత్యమేంటో బాగా వివరించుకొని ఉన్నాను అంటే
నేను ఇట్లా పెద్దల దగ్గర గ్రహించుకోమన్నాను, సత్యమేమిటో అసత్యమేమిటో, నిజమేమిటో అబద్ధమేమిటో, మన స్వరూపం ఏమిటో కానిదేమిటో, అసలు జన్మ ఏమిటో అవన్నీ నేను బాగా తెలిసి పెట్టుకోనున్నాను పెద్దల దగ్గర అని చెప్తాడు. కానీ ఈ విధమైనటువంటి జ్ఞానంతో ఉన్నాను నేను అని అంటాడు. కానీ సగం సంసారి పేరు వీళ్ళు చూస్తే నాకు పొలం ఉంది, ఇల్లు ఉంది, ధనం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, కష్టాలున్నాయి. అది కూడా ఈ సంపాదనలో భాగం ఏది కష్టాలు బాధలు అవన్నీ కూడా అని చెప్తాడు. అంటే వాడికి తిరుగుతుంది అనమాట. వాడికి ఏముంది తిరుగుతుంది. ఇస్తుందా? కాబట్టి వివేకైన వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే మీకు ఈ దేహం ఉంది కదా అంటే దేహం ఉన్నది, ఆ దేహం వల్ల నాకు కష్టాలు లేవు అని సంసార దేశం అడిగామనుకోండి, ఏమిట్రా నీకు దేహం ఉంది కదా, ఈ దేహం వల్ల నాకు చాలా బాధలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి వాడి. నీకు ఇల్లు ఉంది కదా, ఏమిటాయి అంటే ఇంటి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు, అది మంచిగా జరగటం లేదు అని ఆయన గొడవ చెప్తుంటారు. చూసారా? పొలం ఉంది కదా నీకు అంటే పొలం వల్ల నాకు చాలా చిక్కులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని వాడు సుఖము చెప్తాడు, దుఃఖము చెప్తాడు. వివేక దగ్గర అడిగితే అదంటే ఉంటాయి అవి, దానికి ఏముంది, దానివల్ల నాకేం రాదులే అట్లా చెప్తాడు. అలాగే శరీర మాత్ర విషయాలు, వ్యవహారానికి సంబంధించిన విషయాలు, స్వరూప విషయానికి చెందింది కాదు, దానివల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు అని అట్లా చెప్తాడు. చూసారా? అది ఎందుకంటే ఆయన వివేకం చేసుకోనున్నాడు కాబట్టి. చేయని వాడేమో ఇలాగా అన్ని త్రిపుటి తన మీద ఆరోపణ చేసుకొని ఉంటాడు కాబట్టి ఇలాగా వ్యవహరిస్తుంటాడు. కాబట్టి శాస్త్రం కనిపెట్టింది ఏంటంటే ఇది దొరికిస్తే గాని వాడికి యథాంతం తెలియదు. కాబట్టి అవిధి చేత కల్పించుకున్నటువంటి ఈ త్రిపుటి వ్యవహారం అనేటువంటిది వానికి అవిధి చేత కల్పింపబడింది అని తెలియకపోవటం బట్టి ఎవరికి మామూలు సామాన్య జీవుడికి ఇదంతా అవిధి చేత అంటే మనం వివేకం లేకుండా ఉండేటప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నాయి మనకి అనేది వాడికి స్పష్టత లేదు. ఆ క్లారిటీ లేకపోయేటప్పటికి వాడు ఏం చేస్తాడు, ఇవన్నీ నిజమే, ఇదంతా వాస్తవమే అని వాడైనా. అందుకనే వాళ్ళు బాగా ఒక దేవుడు అనుకోండి, ఒక మంచి పెద్ద మంచి ఒక జ్ఞాని అయిన గురువు అనుకోండి, ఆయన దగ్గరకు పోయినా సరే నేను ఎలా బతకాలి స్వామి అని అంటుంది. ఆ దేవుడు ఏం మొక్కుకుంటాడు, నేను ఎలా బతకాలండి, నేను బతకాలి కాబట్టి నాకు ఏదన్నా ఇవ్వండి, యోగక్షేమాలకు దారి చూపించండి అని అంటారు. ఇలా ఎందుకని అంతే ఉంటుంది, ఇక ఇంకేం ఉండదు, అట్లాగా అడుగుతుంటారు. ఇలా అట్లాగా అడుగుతుంటారు. అందువల్ల జ్ఞానం లేని వాళ్ళు ఆ గురువుని కనిపించినా సరే అదే చెప్తుంటారు వాళ్ళు కూడా. నేను ఈ మధ్య ఒక గురువు గారిని నేను కలిశానండి, ఆయన నా యొక్క జాతకం అంతా చెప్పేసినాడు, నేను ఎలా జీవిస్తానో అన్ని చెప్పేశాను, అందుకే దర్శనం. అప్పుడు వాడికి త్రిపుటిని తీసుకెళ్ళిపోయాడు అనమాట. త్రిపుటి రూపంగా వాడు ఎక్కడికి పోయినా సరే ఇదే త్రిపుటితో నువ్వు తత్వవేత్త పోతే ఆయన కూడా ఇట్లా చెప్తావు కాబట్టి ఆయన మాత్రం అలా త్రిపుటికి సంబంధించినటువంటి విషయం చెప్పనే త్రిపుటిని ఏ విధంగా వదిలించేది చెప్తుంటాడు. అప్పుడు త్రిపుటితో మనం చెయ్యాలనుకునే వాళ్ళు త్రిపుటిని వదిలించుకునే ఉపదేశం ఏమైనా కలుస్తాయా? అక్కడ ఉండడు. ఎందుకని నేను మొత్తానికే బేస్మెంట్ లేకుండా చేసేస్తున్నాడు, నాకు త్రిపుటి దారిత్యం చేసేస్తున్నాడు ఆయన. నేనేదో జెప్పికలు తినాలని వచ్చాను ఒకరికి, ఆయన పళ్ళు పీకేస్తానంటాడు. అట్లా ఉంటుంది సంగతి అంతా. అందుకని కలిసి సంసారి అక్కడ ఆ విధంగా జ్ఞాని అయిన వాడిని నిలబడడం, అలాంటి శాస్త్రం దగ్గర నిలబడడం. ముముక్షు అయితే
నేను ట్రీట్మెంట్ కోసమే వచ్చాను నేను అంటే వాడు నిలబడతాడు. అప్పుడు శాస్త్రం చేసేది ఆత్మయందు ఆరోపింపబడినటువంటి అవిద్య చేత ఉండేటువంటి వేదన, వేదిత్రు, వేద్యం అనేటువంటి ఆ యొక్క త్రిపుటిని ఒదిగించడమే దాని పని కానీ దానికి పని పెట్టడం కాదు. ఇదం మనం అనుకోండి త్రిపుటి పని చేస్తాం, ఆత్మ మనం అనుకోండి ఎదురు పని చేస్తాం. అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం ఏదైనా వస్తువు పెట్టేటప్పుడు నోరు తెచ్చాడు అనుకోండి, కడుపులోనే పెట్టేసినాను నేను అని చెప్పాను అనుకోండి, ఇక నోరు ఏం చేయాలి? ఏదో తాగో బూరో ఏదో లడ్డో ఏదన్నా ఇదిగో అని ఇచ్చేటప్పుడు వాళ్ళు తెచ్చాడు అనుకోండి, వెంటనే వాడికి అద్భుతమైన ఒక శక్తి ఉందనుకోండి, ఎక్కడికి కడుపులోనే పెట్టేసినాను ఇది తినే వస్తువు మీ నోటికి అందించుకున్నాను, ఎక్కడ చేరింది ఇది? అప్పుడు నోటితో పని ఏమవుతా? నోటితో పని లేకుండా అట్లాగా ఇక్కడ త్రిపుటికి పని చేయకుండా నీవే ఉన్నావు అని చెప్పేసేటప్పటికి త్రిపుటి ఏం చేయాలి? త్రిపుటి ఏం చేయాలి? పని లేకుండా అట్లాగా అన్నమాట ఈ ఉపదేశం. ఇప్పుడు అందరూ త్రిపుటి పెట్టుకొని ఏం చేస్తుంటారు? నాకు చూపించండి, నేను తెలుసుకోవాలి, నాకు తెలియబడిపోవాలి అన్న భావంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ శాస్త్రమేమో నువ్వు త్రిపుటికే సాక్ష్యమై ఉన్నావు, నువ్వు బ్రహ్మమే అని చెప్పడానికి త్రిపుటి పని లేనిదే. అట్లా ఈ బోధ ఉంటుందన్నమాట దీంట్లో. అంతేగాని ఎప్పుడైనా త్రిపుటిని పెట్టుకోని మనం దాచుకోంటే అర్థమైందా? త్రిపుటికే సాక్షి తత్వాన్ని ఇక్కడ వేదాంత శాస్త్రం ఎందు ఉపనిషత్తులు ఎందు బోధిస్తారు. అర్థమైందా? ఇది బాగా ఎప్పుడైనా ఎవరైనా సరే ఎవరైనా షూట్ చేయాలి అనుకున్నాడు అనుకోండి, గన్ను పెట్టుకొని రెడీగా ఉన్నాడు అనుకోండి, అటు పక్క వాడు ఏం చేశాడంటే ఒక సంకల్పం చేశాడు అనుకోండి, వాడికి హార్ట్ అటాక్ వచ్చేసాడు. వీడు షూట్ చేయటం కాదు కదా, వాడు షూట్ చేయటం కాదు కదా, హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. ఇప్పుడు బుల్లెట్ ఎక్కిందా? ఎక్కకుండా పెట్టిపోయాడు. అట్లాగా ఇక్కడ త్రిపుటి రహితంగానే ఆత్మ ఏకత్వ జ్ఞానము త్రిపుటి పని ఉండదు, నీవే అయి ఉన్నారు. అందువల్ల కర్మకాండ శాస్త్రం సాధనాదులన్నీ కూడా త్రిపుటితో పని పెట్టుకొని ఉంటాయి. ఇప్పుడు మీరు కర్మకాండ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా నాకు త్రిపుటి లేదండి అన్నారు అనుకోండి, మీరు అసలు వెళ్ళరు. ఒకవేళ త్రిపుటి లేని వాళ్ళు కర్మకాండ దగ్గర కూర్చుంటే అప్పుడు కర్మకాండ ఏమని చేస్తుంది? త్రిపుటి లేకపోతే ఎందుకని బట్టతలుగా ఉన్నవాడు మంగళ షాప్కి వెళ్ళాడు కదా, ఎందుకు వచ్చేవాడు? అందుకని లాభం పెట్టుకోవాల్సింది ఇక్కడ త్రిపుటి రహితమైన వాళ్ళ ఆత్మజ్ఞానం విషయంలోకి పనికొస్తారు. కానీ ఆత్మజ్ఞానంతో త్రిపుటి రహితమైంది కానీ కర్మకాండ ఎందు త్రిపుటి రహితమైన వాడు ఉపయోగపడనే కాదు. అందుకని నేను అదే చదివిస్తాను, అంతేగాని బ్రహ్మం ఇదే అని చూపించడం ఇదే అని చూపించేదాన్ని త్రిపుటి ఉంటున్నారు కదా, త్రిపుటే లేకుండా ఉన్నప్పుడు ఇదే అని చెప్పడం కూడా కుదరదు. కాబట్టి అహమయ్యే ఉన్నది అని చెప్తారు, కాబట్టి ఆత్మ అయ్యి ఉన్నదని చెప్తారు. కాబట్టి ఇది శాస్త్రం యొక్క పద్ధతి. సరే, అవిద్యా కల్పితం వేదనాది భేదం ఆపనయతి తథాచ శాస్త్రం ఎస్య అమృతం తస్య మతం ఎస్య నవేదత. ఇది కొంచెం ఇది కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఇక్కడ బాగా తెలుసుకోవాలి. ఎందుకని కేంద్రంలో సెకండ్ పార్ట్ అంతా కూడా ఇలాగా వస్తుందన్నమాట. ఇక్కడ దాన్ని పెట్టారు. ఇక్కడ ఎస్య అమతం తస్య మతం ఎస్య నవేదత అని చెప్పినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎప్పుడైనా సరే ఎవడైతే అవగత బుద్ధి కలిగిన వాడు, అపరోక్ష జ్ఞానం ఉన్నవాడు, ఆత్మైవ బ్రహ్మ అని తెలిసినవాడు, సర్వము బ్రహ్మ అని తెలిసినవాడు, సర్వాత్మ జ్ఞానం కలిగించుకున్నవాడు,
వాడు ఒక బ్యాడ్జీ పెట్టుకొని తిరగడు. ఆమె బ్రహ్మవేత్త అని బ్రహ్మవేత్త అని బ్యాడ్జీ పెట్టుకొని తిరగడు. జెండా పుచ్చుకో నలుగురు చెప్పుకున్నాడు ఆయన బ్రహ్మవేత్త బ్రహ్మ ఋషి అని. నోటితో కూడా అంటాడు. బ్రహ్మవేత్తలతో మాట్లాడే పద్ధతి ఇదేనా, ఆఫీసర్ గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా అన్నాడు. ఏమనుకుంటున్నారా సీనియర్స్ దగ్గర ఎలా మాట్లాడాలి నువ్వు అని అన్నాడు. ఇదే కదా గోళ ఎక్కడ చూసినా ఆఫీసుల్లో జరిగేది ఇదే. సీనియర్స్ ఎలా మాట్లాడుతున్నావు చూసుకో. సినిమా ఫీల్డ్కి వెళ్ళాము 30 ఏళ్ళ అనుభవం నాది అంటుంటాడు వాడు. అట్లా బ్రహ్మవేత్తలు, నేను బ్రహ్మవేత్తని, బ్రహ్మర్షిని, ఇంకా తత్వవేత్తని ఇలాంటి ఏమి చెప్పుకోలే. ఎందుకని నువ్వు కాకపోతే కదా. యాజ్ఞవల్కుడు అదే జనకుల వారి పరీక్ష ఏమిటి, ఆయన ఒక టెక్నికల్ మనిషి. ఆయన ఎవరో అబ్బో మహాముద్రుడు జనకుల వారు. ఆయన ఏం చేశారు, బ్రహ్మవేత్తలు ఎవరో నిరూపించుకోవాలి, అలా నిరూపించుకొని సహస్ర గోవులకు తీసుకెళ్లిపోవాలి అని చెప్పేశారు ఆయన. చూడండి, బ్రహ్మవేత్తలు ఎవరో నిరూపించుకోవాలి, ఈ 1000 గోవులు ఉన్నాయి. గోవు ఎగినప్పుడు సంపదేస్తే మళ్ళీ అదే వస్తుంది. మళ్ళా పంటలు పండవు. గోవులు కాసుకొని ఆ పాలు పెట్టుకొని డైరీ ఫార్మ్ పెట్టుకొని బతకడమే. అవి గోవులు తీసుకెళ్లిపోవాలి. అప్పుడు యాజ్ఞవల్కుడు ఏం చేశాడు, వాళ్ళ శిష్యుడిని చెప్పాడు, ఒరే మాత్రం మనకి ఆ గోవులు తరలింపు, గోవులు తీసుకెళ్ళిపో. అప్పుడు అందరూ ఏం చేశారు, ఎదురు తిరిగారు. ఆ మిగిలిన బ్రహ్మర్షులు ఎంతమంది ఋషులు ఉన్నారో పండితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగారు. అంటే మీరు బ్రహ్మర్ష, మీరు బ్రహ్మవేత్తలా, మీకే తత్వం తెలుసా? నేను అన్నా ఆ మాట. మీరు కాకపోతే కదా, మీరందరూ కాకపోతే కదా, సర్వభూతములు బ్రహ్మ కాకపోతే కదా, జనముల వాడు బ్రహ్మ కాకపోతే కదా, ఆ పశువులు వాళ్ళు ఆయన గోవులు మరణించేవాడు బ్రహ్మవేత్త కాకపోతే కదా, బ్రహ్మం కాకపోతే కదా. ఎవరు దాని మాట నేను అంటే నేమే కోల్తా పడ్డామే, మేము ఆ ప్రయత్నం ఎదురు చేయలేకపోయాం. చూసారా, మీరందరూ కాకపోతే కదా. నేను అవునని చెప్పానా, నేనొక్కటే అని చెప్పానా? అందరూ అదే స్వరూపుతున్నారు. బ్రహ్మైవ ఇదరం సర్వం అని శృతి వెళ్ళేదా, ఆత్మాయేవ ఇదరం సర్వం అని శృతి వెళ్ళేదా? కాబట్టి బ్రహ్మం కంటే ఏమున్నది రెండవది, ఆత్మ కంటే రెండవది ఏమున్నది, పరమాత్మ కంటే రెండవది ఏమున్నది? ఇక్కడ తదేవ సమీద పక్కన వెళ్ళేదా? ఇంకా నోరు మూసుకొని కూర్చున్నాం. సహస్ర గోవులు ఎవరు పరమణి కొట్టుకుపోయారు. ఇంకా జనకుల వారికి ఇదంతా సంతోషం. ఇట్లా బ్రహ్మ చర్చిస్తారు గారి బానే ఉంది. ఈ ప్రకారం ద్వైత గోష్ఠి ఉండేది కాదు అక్కడ. ఎక్కడ బ్రహ్మ గోష్ఠి, ద్వైత గోష్ఠి ఉండేది కాదు. బ్రహ్మ విషయ చింతనే, బ్రహ్మ విద్యా వ్యవహారమే. ఎట్లాగా జరిగింది చూసారా? ఆ ప్రకారంగా బ్రహ్మవేత్తలు ఎవరో అని నిరూపణ చేసుకోవాల్సిన పనే లేదు. కాని వారెవరు? అది అన్నమాట. ఆ ప్రకారంగా స్పష్టం చేసుకోవాలి. మీరందరూ అదే అయ్యున్నారు కాబట్టి, నేను అదే అయ్యున్నాను కాబట్టి, నాకు అవసరం ఉంది కాబట్టి దాన్ని నేను ఆపత్తి సంపదం తీసుకెళ్తాను. కాబట్టి ఎవడైతే అమతం అంటాడో వానికి ఎరుక. సరే, అమతం అన్నవాడికి ఎరుక, మతం అన్నవాడికి ఎరుక
లేదు, ఎరుక కాదు. అంటే తెలియదు. తెలుసు అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికి తెలుసు. ఇది వేదార్థం. తెలుసు అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికి దాని వివరం ఉంది. తెలుసు అన్నవాడు అదేదో ఇంద్రియ విషయం అనుకున్నవాడు, బుద్ధ్యాదులకు విషయం అనుకున్నాడు. తెలియదు అన్నవాడు బుద్ధ్యాదులకి విషయము కాదని నేనే అని అన్నమాట. దాని అర్థం ఎత్తి అమతము. ఎవరికైతే అమతమో అంటే తెలుసు అని చెప్పడో అట్టి వాడికి తెలియబడే విషయం కాదు బ్రహ్మము ఆత్మైవ అని అర్థం అన్నమాట. అమతము మతం, మతము అమతం. సరే, అర్థాలు అమతం మతం. తెలీదు అంటే తెలుసు అంటే తెలుసు, తెలుసు అంటే అదే. అందువల్ల ఆ లోకంలో అందరూ తెలుసు తెలుసు అనే చెప్తారు. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అనే చెప్తారు. తెలుసు అనేవాడు బహిరంగం అయిపోతాడు, తెలిసి నెప్పుకుంటారు. మీడియా కావాలి వాడికి, పేపర్లో ఎక్కాలి వాడు, వాడే పెద్ద బ్రహ్మవేత్తలాగా ఇంకెవరు లేనట్టుగా జనం పోగేస్తాడు. ఇంత క్లాసులు చెప్తున్నాను నన్నుదేనా అంటాడు. నువ్వు చెప్పేది సద్విషయంగా ఉండాలి కానీ ఎంతమందో ఏమిటో నీకెందుకు? నువ్వు చెప్పేది సద్విషయమై ఉండాలి, సత్యమై ఉండాలి కానీ ఎంతమంది అయితే నీకెందుకు? జనంతోనా? అదంత పని శుభమైందా? జనంతో కాదు కదా. అందువల్ల ఇట్లా అనుకుంటారు జనం. అదే ఇంత విషయం ఉంది అనుకుంటే మతం. ఇది సత్యము, ఇది అందరి స్వరూపం ఆ మతం కదా. కాబట్టి అమతం సత్యమతం, అమతమేవ మతం, మతమేవ అమతం. తెలుసు అన్నవానికి తెలియదు, తెలియదు అన్నవానికి తెలుసు. తెలియదు అంటే ఇంద్రియాలకు విషయం కాదు, తెలుసు అంటే ఇంద్రియాలకి విషయం అయ్యింది అన్నా. కాబట్టి ఎవడైనా తెలుసు తెలుసు అంటున్నాడు, నాకు అర్థమైంది అంటుంటాడో, నాకు తెలిసిపోయింది అనుకుంటాడు, నేను పొందాను అనుకుంటాడో, నాకు వచ్చింది అనుకుంటాడో, నాకు కలిగింది అనుకుంటాడో, నేను స్పృశించాను అనుకుంటాడో, వాళ్ళందరూ ఇంద్రియాలతో అలాగ వేదన అనుభవాన్ని అప్లై చేసుకొని ఉన్నారు. అంతేదా? అందువల్ల అది ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు, ఇది కొట్టు మనమే. అది బుద్ధికి విషయం అయ్యేది కాదు, బుద్ధికి సాక్షి అయ్యేది మనమే. చూసారా? అది సర్వభూతములకి రాసి ఈ విషయం తెలుసుకోవాలి, చెప్పేయాలి. నేనే అయ్యున్నాను బ్రహ్మము అంటే సర్వభూతములు బ్రహ్మమే. ఇట్లా ఉండాలంటాం. సార్వత్రిక పూర్ణానుభవం అయి ఉండాలి, సార్వత్రికమైన పూర్ణానుభవం అయి ఉండాలి, సర్వత్ర సమదర్శన విషయం అయి ఉండాలి కదా. సర్వము బ్రహ్మమే అని తెలుసుకొని ఉండాలి. ఈ ప్రకారంగా విదితము కాకూడదు, విదితము కాకూడదు కదా. విదిత విషయంగా చెప్పరాదు. అదేంగా చెప్పాలి? విదితానికే సాక్షి అని చెప్పాలి, విదితానికే సాక్షి అని చెప్పాలి. విదిత విషయం నా బ్రహ్మ, విదితస్యాపి సాక్షి అని చెప్పాలి. ఇంకా అవిదితానికి అవకాశమే లేదు, అవిదితానికి కూడా అది సాక్షి అని చెప్పాలి. అట్లా మరి బాగా అందుకనే ఎప్పుడైనా సరే విదితం అనగానే ఎప్పుడైనా మనం బాగా తెలుసుకోవాలి. బొమ్మ పడుతుంటుంది. విదితం అంటే బొమ్మ పడుతుంటుంది. విదితం అంటే పైది, వెనకలదేమో అవిదితం. రెండు కలిపి విదితమే. అందుకనే విదితానికే ఏమైంది? బ్రహ్మము సాక్షి అని చెప్పాలి. ఎప్పటికైనా అట్లా చెప్పాలి. కాబట్టి తెలుసు అన్న వాళ్ళకి తెలీదు, తెలీదు అన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎక్కువ లోకంలో ఉండేది ఎవరో తెలుసు అన్న వాళ్ళు ఉన్నారా, తెలీదు అన్న వాళ్ళు ఉన్నారా? తెలుసు అన్న వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకి తెలీదు. తెలీదు అన్నవాడు ఏం చేస్తారంటే చాలా సిస్టమ్ పాటిస్తుంటారు.
ఇది చాలా జాగ్రత్తగా చెప్పవచ్చు. ఇంద్రియాలకు విషయం అయిపోకూడదు, ఇంద్రియాలకు విషయంగా చెప్పరాదు. ఏమాత్రం మిస్టేక్ చేశామా ఇంద్రియాల్లోకి జారుతూ ఉంటాం, ఏమాత్రం మిస్టేక్ చేశామా ఇంద్రియాల్లోకి జారిపోతాం. అందువల్ల జాగ్రత్తగా దీన్ని తెలుసుకునేటట్టు చెప్పరాదు, ఆత్మగా చెప్పాలి. అందుతాడు ఎవరు ఇంద్రియాలకు విషయం కాదు అనేవాడి పక్షము ఎలా ఉంటుంది, ఇది జాగ్రత్తగా బోధించాలి, జాగ్రత్తగా వివేకించుకోవాలి. ఇంద్రియాల్లోకి జారే ప్రయత్నం చేయరాదు, ఇంద్రియాలకు విషయంగా చెప్పరాదు, ఆత్మగానే చెప్పాలి అనేవాళ్ళంతా కూడా అమత విద్య. మత విద్య అమతం కాబట్టి అమతమైంది అనే చెప్పాలి. బ్రహ్మ విద్య ఏమిటయ్యా అంటే అమతం అని చెప్పాలి. ఆత్మ విద్య ఏమిటయ్యా అంటే అమతం అని చెప్పాలి. అమతం అంటే విషయం అయ్యేది కాదు అని అన్నమాట, అదో మాట. ఇప్పుడు బ్రహ్మాన్ని తైత్రీయ ఉపనిషత్తులు ఏమంటారు, ముఖ్యం బ్రహ్మ అంటారు. సరే బ్రహ్మాన్ని ఏమంటారు సరే అట్లా అట్లా చెప్పు, అట్లా వాళ్ళకి అర్థమైపోతుంది ఆ భాష వెంటనే, అర్థమైందా? కాబట్టి నాకు ఎవరైనా వచ్చి ఇట్లాగా నాకు అమతం చెప్పండి అన్నారు అనుకోండి, బ్రహ్మవేత్తల దగ్గర మీకు చెప్తాను. ఎవరైనా బ్రహ్మవేత్తల దగ్గర వచ్చి మతం చెప్పండి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏం లేదు, మతం లేదు, ఇక్కడ అమతమే ఉంది. మతం అంటే అర్థం ఏంటి, నాకు చూపించండి, తెలియజేయండి, విషయం చేయండి, సాధన చేయించండి, విషయపరంగా చెప్పండి అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ లేదు. అమతం చెప్పండి అంటే వీడికి ఏదో సంప్రదాయం గుర్తు చేసినట్టుగా ఉంది, అమతం చెప్తాను మీరే అయ్యింది. అమతం అంటే ఆత్మైవ, మతం అంటే అనాత్మ. అనాత్మకి విషయాలు కాబట్టి విషయ గోచరం, అమతం అనుభవం, ఆత్మైవ పరోక్షం అట్లా. కాబట్టి వ్యత్యామతం సత్యమతం, వాడికి తెలుసు ఆత్మని అతీంద్రియమని. యత్యమతం సత్యనవేదత, వాడికి తెలియదు, దానికి ఈ గుర్తు లేదు, ఈ స్పష్టత లేదు అన్నమాట ఇక్కడ అర్థం. ఇది కేనోపనిషత్తులో ఫిల్టర్ చేయబడిన విషయం. ఆత్మ వచ్చేటప్పటికి కేనోపనిషత్తులో ఫిల్టర్ చేసి ఈ రెండింటిని మనకి, ఈ రెండు పదాలు మనకు అందించారు ఫిల్టర్ చేసి. మనం ఏదైనా చిక్కులో ఎక్కించుకున్నట్టుగా, పెన్ డ్రైవ్ లో ఎక్కించుకున్నట్టుగా ఈ విషయాలంతా ఇది యస్యమతం సత్యమతం, యస్యమతం సత్యమతం. చూసారా? కాబట్టి తెలుసు అన్నవాడికి తెలియదు అన్నవాడికి అంటే తెలియబడేది కాదు అని అర్థం. ఆత్మే అని అంటే మీ అది. కాబట్టి జనాలు ఏమనుకుంటారో మీకు తెలిసిపోయింది లోకంలో. ఒక్క సంప్రదాయకుడైనటువంటి వేదాంతి తప్ప మిగిలిన వాళ్ళ సంగతి అంతా మీకు అర్థమైపోయింటుంది. అందరూ మతవాదులే. మతవాదులంటే తెలుసు అర్థమైపోయింది కల్పించేసి అనేవాళ్ళు. ఈతను ఒక్కడే ఏమంటుంటాడు, ఎందుకు తెలియబడుతుందండి, ఆత్మ అయి ఉంటే, తెలివికే సాక్షి అయి ఉంటే అని పెట్టుకోవాలి. అర్థమైందా? దీంట్లో రెండింటిలో కూడా మీనింగ్ బాగా ఉంటుంది. తెలియబడే విషయము అన్న వాడికేమో సాధన చెప్పేసి వెళ్ళిపోవచ్చు. తెలిసే విషయం కాదు అనుకుంటే మోసం చేయాలి, బాగా కూర్చొని బాగా చెప్పాలి, దృఢంగా నిశ్చయం అయ్యేంత వరకు చెప్పాలి. తెలిసే విషయాలకి ఏం చేయాలా, సాధన చెప్పేసి వెళ్ళిపోతే చాలు. తెలుసుకుంటాడు ఎప్పుడో వేదనానుభవంగా, ఏమని అది నాకు ఇట్లా అనిపించింది, క్రమము అలా దోసింది ఇలా దోసింది అని రకరకాలుగా తెలుసుకుంటూ ఉంటారు. అట్లా చూడదా, మీకు అందరికి చెప్పే విషయం కాదది, నాకే తెలుసు అనుకుంటారు. అట్లా కూడా చెప్పేస్తుంటారు.
అలా కాదు కదా బ్రహ్మము. సర్వభూతముల యొక్క యథార్థమే స్వరూపమై ఉంది కాబట్టి అది తెలుసుకోవాల్సిన పని, పొందవలసిన పని, అతిశయమైన పని కూడా కాదు, అతిశయమైన విషయం కూడా కాదు. దానికి మళ్ళా ఇంకొక భాష ఏమిటంటే ఉపనిషత్తులో అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. ఇక్కడ పైన ఉండేటువంటి ఆ మాటకి, ఆ యొక్క పదాలకి రూపాంతరం అనమాట. ఇంకొక అంశం ఇది. అవిజ్ఞాతం అంటే తెలియదు, తెలియబడే విషయం కాదు అనే జ్ఞానులు ఉన్నారట. బ్రహ్మము తెలియబడే విషయం కాదు అనే జ్ఞానులు ఉన్నారట. వాళ్ళని అవిజ్ఞాతం విజానత, విజానత వివేకం వాళ్ళు, తెలిసిన వారు సరే, తెలిసిన వారు. అది ఈ విషయ విజ్ఞానం లాంటిది కాదు, విషయ విజ్ఞానం లాంటిది కాదు అని చెప్పువారందరూ తెలిసిన వారన్నమాట. కాబట్టి అవిజ్ఞాతం విజ్ఞానత. అవిజ్ఞాతం మేమే విషయం చేసుకోలేదు అన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు యమధర్మరాజు కూడా నచ్చేదుతో మేమే విషయం చేసుకోలేదు, మేమే దాన్ని టచ్ చేయలేదు, బ్రహ్మమును పరమాత్మని మేమే టచ్ చేయలేదు అన్నాడు. అన్ని వెంటనే నచ్చేది అర్థమైపోయింది. అలాగైతే నీ దగ్గరే ఉందా, విషయం చేసుకోలేదు మేమే. ఎంతకాలం నుంచి మేము ప్రయత్నం చేశామో, అన్ని విద్యలు మా దగ్గర ఉన్నాయి, అన్ని మహిమలన్నీ మా దగ్గర ఉన్నాయి, ఒక్క బ్రహ్మమును మేమే విషయం చేసుకోలేదు అని చెప్పి వెంటనే మీ దగ్గర గుర్తుంది అని పట్టుకుంది. ఇలా మేమే విషయం చేసుకోలేదు అంటే ఎగతాళిగా అయినా నీకే తెలియనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి పాపం అని వెళ్ళిపోవాలి అని చెప్తాను. అంటే విషయం అయ్యేది కాదు అని మీనింగ్ అనమాట, ఇన్నర్ మీనింగ్. ఎవరికి? యమధర్మరాజు. ఆ మీనింగ్ మీకు అర్థమైపోయింది. విషయం అయ్యేది కాదు అంటే చెప్పే సామర్థ్యం ఇతని దగ్గర బాగా ఉంది, పుష్కలంగా అర్థమైందా? ఏమే విషయం చేసుకోవాలి అన్నప్పుడు విషయమయ్యే విషయం కాదు కాబట్టి అందుకనే ఇక్కడ తెలుసు చెప్పేదానికి సామర్థ్యం ఉంది ఏం దగ్గర. కాబట్టి విద్య అంతా చెప్పే విద్య, విషయమయ్యే విద్య కాదు. ఎందుకనే మనస్వరూపంగా. కాబట్టి అవిజ్ఞాతం విజానత, విజ్ఞాతం అవిజానత. తెలుసు అనే వాడికి మాత్రం తెలియదే. నీకు బ్రహ్మం చూపిస్తాను లేదా, బ్రహ్మం మాకు బాగా తెలిసిపోయింది, మేము అంత సాధనలో మేము కలుపు వేశాము, ఆ స్థితిలోకి వెళ్ళిపోయాము, నాకు బ్రహ్మ దర్శనం అయ్యింది, నాకు ఆత్మ సాక్షాత్కారం అయ్యింది, నాకు కృష్ణుడు కళలో కనిపించాడు, నాకు రాముడు దర్శనమిచ్చాడు అని చెప్పి అనుకోండి, ఈ దగ్గర ఉంటే మనం ఉన్న పొరపోతుంది అని పారిపోతాం. చేతులైతే ఎప్పుడో వెళ్ళిపోతాడు ఆ మాట కానీ. అర్థమైందా? అందుబాటు నాకు ఆ దర్శనమైంది, ఈ దర్శనమైంది, ఆ దర్శనం చేయిస్తాను నేను, ముక్తి దర్శనం చేయిస్తా, నాయన అవసరమేనా అంటారు. ఎందుకని దగ్గర కూడా మంచిగా ఉన్నాడు, ఈ ఎప్పుడైనా మనకి ప్రాబ్లం అదే. అందుకని విజ్ఞాతము అవిజ్ఞానత. తెలుసు అని విషయపరంగా చెప్పే వాళ్ళు ఉంటారు కదా, లోపల ఎక్కడైనా సరే మీకు ఆ విధంగా శక్తి పాఠం చేయిస్తాను వద్దులే, నేను ఇప్పుడుండే శక్తులు కానీ కష్టన్నావు, నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా శక్తులు వేసిస్తే వేరుకొని వస్తాయి అట్లా. ఆ ప్రకారంగా అందువల్ల తెలుసు అన్న వారికి తెలియనే తెలియదు, అది తెలియబడే విషయం కాదయ్యా అని చెప్పే వాళ్ళకి గుర్తు తెలుసు. తెలియబడే విషయం కాదయ్యా. ఏదైనా వంకాయ అంటావా,
కొంతమంది గురువులు అంటుంటారు, అది మోక్షం నాకు కలిగించను స్వామి. అది నేనేంటే మైసూరు పాట అనుకుంటావా, వంకాయలు అనుకుంటావా, నేను రోజులు పంటగా అది అప్పుడు అక్కడే కూర్చుంటారు వాడు. ఏంటో తెలిసి విషయంగా ఉంది, స్పష్టంగా ఉంది, ఇక్కడ వంకాయ కాదంటాడు, జాగ్రత్త కాదంటాడు, అదేమనుకున్నావు నోట్లో పెట్టే విషయమా అని చెప్పి వీరికి ఆ విషయము అవగతమై ఉన్నది. అట్లా ఆ విధంగా పట్టుకోవాలి, ఆ సూచనలు ఉంటాయి, అట్లా పట్టుకోవాలి. అంతేగాని ఇంకొక రకంగా ఇలాగా దృష్టి విషయాలుగా, భావన విషయాలుగా, భావించుకునే విషయాలుగా, ఉపాసన విషయాలుగా, యోగ విషయాలుగా, అట్లాంటివన్నీ అనుభూతులుగా, సాక్షాత్కారాలుగా, అట్లాంటివన్నీ ఆ మెడికల్ మాటలన్నీ పెట్టి మెడికల్ తిరిగి వెళ్ళిపోవాలి. కూతురే వాళ్ళంతా విజ్ఞాతంగా చెప్పేవారు. అవిజ్ఞానతామని చెప్పుకోవాలి. అవిజ్ఞాతం అది విషయానికి వచ్చేది కాదు, తెలియపడేది కాదు, భావించుకునేది కాదు, ఇది అని చెప్పేది కాదు, అది అని చెప్పేది కాదు, అహమస్మిగా తెలుసుకోవాలి. అది బాగా వివేకం కలిగించుకోవాలి, స్పష్టత కలిగించుకోవాలి. ఇదంతయు పరమాత్మ అయి ఉన్నాడు కాబట్టి కొత్తగా నువ్వేం పొందవలసింది, చెందవలసింది లేదు అని చెప్పేవాళ్ళ మాటలకు అర్థం ఉంటుంది. దానికి వెయిట్ ఉంటుంది. ఆ మాటలకి ఇదిగో అదిగో అనే దానికి వెయిట్ ఉండగా ఉండదు. అది నేర్చుకొని కన్ఫ్యూషన్ చేస్తాం. ఇదంతయు బ్రహ్మమే అని చెప్పేదానికి వెయిట్ ఉంటుంది. దానికి లోటు ఉంది, సూక్ష్మత ఉంది, అర్థం ఉంది, యథార్థం అది. దానికి చెప్పు జగన్ ఆ మాట. ఇంకా నేర్చుకొని అన్ని చేసేది ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలి. నిజమేదా? ఈ సిస్టమ్ బాగా మనకి తెలుస్తుంది కదా అంతా. అది బాగుంటుంది. అదేవిధంగా అంతేకాకుండా ఇంకొకటి బాగుంటుంది. మన ఈ సాంగత్యంలో ఈ యొక్క విద్యలో ఉండేవారి పుస్తకాలు వేసి కానీ అన్నిటికి ఇవ్వకూడదు. మళ్ళా అదొకటి మనకు వాళ్ళ అన్నిటికి ఇచ్చామనుకోండి ఏమవుతాయి? ఎప్పుడైతే ఇస్తారు అన్నిటికి ఇవ్వకూడదు. మళ్ళా అక్కడ లేకో పుస్తకాలు ఏం లేదు బాగా కానీ మోసం లేదు, ఏం లేదు మామూలు బతుకోపోవాలి. మామూలు కొనుక్కో, ఏముంది మామూలు కొనుక్కో. మీ భార్య మీ బిడ్డలతో హాయిగా ఉంది, దాంట్లో రమించుకోవాలి. అవి రమించుకోమంటారు ఎందుకు గురువు గారు? రమించుకోపోవాలి, ఏముంది బ్రహ్మ విద్య లేదు, ఏం లేదు అని చెప్పారంతే. ఎందుకని కొద్దిగా రమిస్తే కానీ వాటి అరుసులు తెలియాలి కదా, కష్టం కాడాలి కదా. ఇది అయిపోయినాయి కొద్దిగా. ఒక రోజు గొడవ జరిగింది కనుక మా కుటుంబంలో తప్పకుండా పెరిగిస్తుంటారు మనిషి. కొద్దిగా కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ 10 రోజులు దాని కడుపు నొప్పి 11వ రోజు టాబ్లెట్ ఇస్తా అని చెప్తారు. సరే రాత్రి ఏమవుతాడా? ఇది ఒక్క రోజే కదా కడుపు నొప్పి, రాత్రి రోజు దీనికి కడుపు నొప్పి, రాత్రి రోజు చూసాను సార్ ఇంకా రేపు తీసుకో. 4-5 రోజులు చూసిన తర్వాత కడుపు నొప్పి రా చివరికి రా అని చెప్పాలి. ఈ 4-5 రోజుల్లో సర్దుకుంటుంది. అదే అర్థమైందా? అట్లా ఎప్పుడైనా సరే బాగా కలిగితే ఒక రోజు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి కుటుంబంలో, దాని నాకు తీసుకుపోయింది, నేను కలిప దాంట్లో అనుకో కలిస్తాము అని చెప్పాలి. అర్థమైందా? ఎందుకని ఆగమాపై కదా అదంతా. ఏమో అందుకని గురువులు ఏంటంటే ఎప్పుడైనా నాకు భార్య వాళ్ళ సమస్య, భర్త వాళ్ళ సమస్య, బంధువుల వాళ్ళ సమస్య, అత్తామామల వాళ్ళ సమస్య అన్నారు అనుకోండి, ఏం లేదు వెళ్ళిపో, అదేం లేదు గొడవ ఏం లేదు అని చెప్పాలి. చెప్తే 2 వారాలు చెప్తారేమో, 4వ వారం నుంచి ఏంటి శబ్దం లేదేంటి, వాళ్ళ సమస్య, వీళ్ళ వాళ్ళ సమస్య, ఇబ్బందికి ఇబ్బంది నేనే సర్దుకుపోతున్నాను. మరి అది నేర్చుకొస్తాను ఏమన్నది అందుకని గురువు సాహిత్యం గజాయి వెంటనే సాహిత్యం ఏమన్నది
అందువల్ల వాడు ఎవడైనా సరే భూత వైద్యుడైతే ఏమో చేసేస్తాడు, కానీ అర్మిష్టుడైతే ఏదో జరిగిపోదో ఏదో కర్మకాండ చేయిస్తాడు, కానీ బ్రహ్మవేత్తలు అవన్నీ నీ ముందు ఏ సంసారం ఆగకపో, ముందే కాల్చుదని వేసుకోవాలి, ఏం కోరుకో అంత బలం చెప్తారు. ఎక్కువ ఏమో ఇంకే పైకే కనిపిస్తుంది, తర్వాత ఏమో అని చెప్పేస్తాను. అప్పుడు దాంట్లో నిలబడిన వాడు బ్రహ్మ విద్య అర్థం చేసుకోగలుగుతారు, కానీ దానికి పారిపోయేవాడు బ్రహ్మ విద్యకి ఎందుకు పనికొస్తాడు? కష్టాలు బాధలు సంతానం ఏది లేకపోతున్నాను అనుకునే వాడికి బ్రహ్మ విద్య ఏం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఏమైనా కష్టాలు వచ్చాయనుకో షిప్ ఎక్కుతుంటారు సముద్రంలో, ఏమైనా సంసార సాగరంలో ఏది లేకపోతున్నానంటే అప్పుడు షిప్ ఎక్కిస్తుంటారు. అందరూ ఎక్కువ షిప్ లేదు. బ్రహ్మవేత్త ఏం చేస్తారంటే ఎక్కించినట్టు ఎక్కించుకోట చేపలు ఈత కొట్టేటప్పుడు నువ్వు వస్తామంటావా? చేపలు తినేవాళ్ళు ఈత కొట్టలేవా? ఆ తర్వాత చివరికి వారికి సముద్రం ఏమైపోతుంది, అలవాటు అయిపోతుంది. ఏమని ఈత కొట్టింది ఉండేది ఇప్పుడు అంతా భయపడేవాళ్ళు. ఎప్పుడైనా టైటానిక్ నా మునిగింది అనుకో, దాంట్లో ఉండేవాళ్ళందరూ ఈత కొట్టేదానికి చేత కానివాడు మునిగిపోతారు. ఈత కొట్టడం నేర్చుకోవాలి, దాన్ని షిప్ ఎక్కడం నేర్చుకోకూడదు. అర్థమైందా? ఇవన్నీ కూడా షిప్ ఎక్కే సాధనలు ఉంటాయి చాలా మంది దగ్గర. అంటే ఈ బ్రహ్మ జ్ఞానం దగ్గర ఈత కొట్టే సాధనమే ఉంటుంది. నేనందరినీ ఈత కొట్టుకో. అందుకని ఎప్పుడైనా ఈత కొట్టలేని వాడు కదా షిప్ ఎక్కేది, అదే షిప్ మొదకుండా ఉంటుందా? ముందు ఈత కొట్టేది. అట్లాగా ఈ ప్రకారంగా వాళ్ళు విజ్ఞానత తెలిసిన వాళ్ళు అది బాగా గుర్తుంచుకోవాలి. అవిజ్ఞాతం అన్న అనే దాని పక్కన విజ్ఞానతం రావాలి, విజ్ఞాతం అనే దాని పక్కన ఏం రావాలి? అవిజ్ఞానత అనేది. దానికే చెప్తున్నారు దాని మీనింగ్ ఏమిటి అంటే నహి దృష్టే దృష్టానం, నహి దృష్టే ద్రష్టానం పచ్చే డ్యాష్ అని ఉంది కదా, దాన్ని మనం సూత్రం ఏముంటుందంటే నా దృష్టే ద్రష్టారం పశ్యేహే పశ్యేహే అవిజ్ఞ నా పశ్యేహే పశ్యేహే అని ఉంది కదా. అదే మైత్రేయి అని ఉంటుంది. నా దృష్టే ద్రష్టారం పశ్యేహే మైత్రేయి. కాబట్టి ఎప్పుడైనా సరే దృష్టికి ద్రష్ట అయిన వాడిని నా పశ్యేహే. దృష్టికే ద్రష్ట అంటే చూపుకే చూసేవాడు, చూపునే చూసేవాడు, కంటినే చూసేవాడు, మనసునే చూసేవాడు. మనలో ఉండేటువంటి దృష్టినే ద్రష్టగా ఉంది. దృష్టికే ద్రష్ట, సాక్షి. ద్రష్టానం మీన్స్ సాక్షి. కాబట్టి మనలో ఉండేటువంటి దృష్టి ఉన్నది, తెలివి ఉన్నది, లేకపోతే అనుభవం ఉన్నది. ఆ అనుభవానికే అనుభవం, అనుభవానికే అనుభవం. దాన్ని ప్రతిబోధ అనేది. బోధ అంటే బుద్ధి, బుద్ధిలోనే మనకు దృష్టి ఉండేది. ఆ దృష్టికే సాక్షి. ఆయన ఎవరు చూస్తారు, ఆయన ఎవరిని తెలుసుకుంటారు, ఆయనే చూసేవాడుగా, ఆయనే తెలుసుకునేవాడుగా, ఆయనే సర్వసాక్షిగా ఉన్నాడు. సర్వసాక్షికి సాక్షిత్వం లేదే లేదు. సర్వసాక్షిగా ఉండేవాడు చూసేవాడు ఎవడు లేదే లేదు, శాసించేవాడు కూడా ఎవడు. అందువల్ల ఆత్మ సర్వసాక్షిగా ఉన్నది కాబట్టి, సర్వ దృక్కుగా ఉన్నది కాబట్టి ఆ దృక్కుని ఎదిగేవాడు మరొకడు లేదే. కాబట్టి త్రిపుటి అనేది దృష్టి విషయమే గాని ద్రష్ట విషయంగానే. త్రిపుటికే ద్రష్ట, త్రిపుటికే సాక్షి. అంటే అంతఃకరణ విషయమే దృష్టి. అంటే ద్రష్ట అంటే అంతఃకరణ వ్యాపకం, అంతఃకరణ వ్యాపకం.
అందువల్ల నా దృష్టే ద్రష్టానం పశ్యే నా పశ్యే. అరే మైత్రేయి, ఓ మైత్రేయి, కాబట్టి దృష్టినే చూసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని చూసేవాడు ఎవరుంటారు అంటే ఆత్మని కనుక్కునేవాళ్ళు ఎవరు ఉండరు, ఆత్మని చూసేవాళ్ళు ఎవరు ఉండరు, ఆత్మని ఎవరు కూడా ప్రత్యక్షం చేసుకోలేరు, నీవే కనుక ఇలాగా బోధిస్తారు. నా విజ్ఞాతే విజ్ఞాతారు విజానీయా నా విజానీయ. అరే మైత్రేయి, విజ్ఞాతే ఆ విజ్ఞాత అయిన వాడిని తెలుసుకునేవాడు ఎవడుంటాడు అని అడిగాడు. తెలుసుకునేవాడు ఎవడుంటాడమ్మా అని అడిగాడు కదా. కాబట్టి కనుక నా విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయా. ఉదాహరణకు అన్నమాట ఇదంతా, ఉదాహరణకు 3, 4, 2 ఏవమాది. ఇలాంటి మంత్రాలలో ఉండే అర్థమంతా కూడా ఆత్మసాక్షిని విషయము చేసుకునే లేము. ఆత్మసాక్షిని ఎవ్వరు కూడా తెలుసుకోరు. ఆత్మసాక్షి ఎప్పుడు కూడా ప్రత్యక్షాది ప్రమాణ జన్యముగానే కాదు, అది అనుభవమే ఉన్నది కాబట్టి, స్వరూపమే ఉన్నది కాబట్టి అని చెప్పడం అన్నమాట. అట్లా కాబట్టి నా విజ్ఞాతే విజ్ఞాతారు విజానీయా. మైత్రేయి చెప్పిందనమాట. మైత్రేయి అంటే యాజ్ఞవల్కుని యొక్క భార్యకి యాజ్ఞవల్కుడు చెప్పాడనమాట. అందువల్ల తెలుసుకునే వాడిని ఎవరు తెలుసుకోరు, ఆత్మే అన్నిటినీ తెలుస్తుంది కాబట్టి మూడవస్థల్లోనూ సర్వసాక్షిగా ఉండేటువంటి, సర్వదృష్టిగా ఉండేటువంటి, సర్వానుభూత రూపమై ఉన్నటువంటి అపరోక్షమైనటువంటి ఈ యొక్క బ్రహ్మమును వారు విషయీకరించటము వీలుపడదే, ఎవరికి వీలుపడదు అని ఇది చేయవమా. ఇలాంటి మంత్రాలలో ఉండేటువంటి బాగా అర్థం చూస్తే ఇది ఆత్మ అవిజ్ఞాతగానే ఉన్నది కదా. అంటే దీన్ని ఎవరు తెలుసుకోలే, విషయీకరించటం సుసాధ్యం కాదో అని. అత అవిద్యా కల్పిత నివర్తనేన నిత్యముక్తాత్మస్వరూప సమర్పణాత మోక్షస్య అనిత్యత్వ దోషః. ఇంతవరకు ఒక విషయమైంది. ఇంకా ఇది అంటర్లైన్ చేయాలి. అవిద్యా కల్పిత సంసారిత్వ నివర్తనేన, అవిద్య చేత కల్పింపబడిన, అజ్ఞానం చేత కల్పింపబడిన ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని అవిద్య కలిగి ఉండేటువంటి వాడు, అవిద్య చేత కల్పింపబడిన, మనమంతా అవిద్య చేతే కల్పించుకున్నాం. ఈ వ్యవహారాలు, బంధాలు, అవి ఇవి, రాగద్వేషాలు, కష్టాలు, అవి ఇవి వివేకం లేనప్పుడు కల్పించుకున్నాం. వివేకం ఉన్నదనుకోండి యథార్థం తెలుసు, వివేకం ఉన్నదనుకోండి యథార్థం తెలుసు. యథార్థం తెలిసింది అనుకోండి, మీకు ఇప్పుడు లోకంలో ఏమనుకుంటారు, మీ బంధాల్లో ఏమనుకుంటారా, భార్య నాకు బంధం, భర్త నాకు బంధం అనుకోరు. ఇదివరకు అనుకోరు. వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది, వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది, లోకంలో ఇలా ఇబ్బంది ఎవరికి వాళ్ళు స్వతంత్రులు అయ్యి ఉన్నారు, ఎవరికి వాళ్ళే సుస్థురులు అయ్యే ఉన్నారు, ఎవరికి వాళ్ళే పరిపూర్ణులు అయ్యే ఉన్నారు, ఒకరికి వాళ్ళ వారికి వచ్చేది ఏమీ ఉండదు. అట్లాగా యథార్థం అట్లా కాదు. అది తెలుసుకోవాలి. కాబట్టి మన విషయంగా ఏ దేవుడో దెయ్యమో తొమ్మిది చూసేవాళ్ళు ఎవరుండరు, మనమే చూస్తాం. తను పై నుంచి చూస్తున్నాడు దేవుడు, లేకపోతే దెయ్యము, లేకపోతే మృత్యువు, లేకపోతే ఇంద్రుడు చంద్రుడు, ఏం పని లేదు, వాళ్ళు చూసారు. వాళ్ళు చూసుకునేదానికే వాళ్ళకి టైం లేదు. మనం ఏం చూస్తారు, ఏ గ్రహాలు మనం తొంగి చూడవు. అందుకంటే ఇవన్నీ మనమే తొంగి చూస్తున్నాం. వాళ్ళని వాళ్ళు మనం చూడాల్సిందే కానీ మనం చూసేవాడు ఎవరు లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని చూడవలసింది కూడా పని లేదు, నిన్ను నువ్వు చూసుకో.
కాబట్టి ఈ విషయం తెలియగానే అప్పుడు వాళ్ళ శత్రువులు కాని మిత్రువులు కాని పైన కింద ఎవరు నన్ను అటాక్ చేసేవాళ్ళు ఎవడు లేదే అదంతా వాళ్ళు స్వతంత్రులై నిత్యులై ఉన్నారు అని చెప్పడం అన్నమాట. కాబట్టి అవిద్య చేత కల్పించుకున్నటువంటి సంసారిత్వం ధర్మాలు ఉన్నాయి కదా, తావు పుట్టుకులు బంధాలు కష్టాలు బాధలు ఇవన్నీ ఈ కల్పించుకున్నవే దాన్ని నిజంగా ఏమి ఎట్లాంటివి ఏమీ లేరా ఆ సంసారిత్వంతో తొలగడం బట్టి వివేకం వల్ల బాధ వల్ల నివర్తనేనా నివేట్ అవ్వడం బట్టి నిత్యముక్తాత్మ స్వరూప సమర్పణకు శాస్త్రము మన నిత్యముక్తి స్వరూపాన్ని మనము అసంగంగానే ముక్తిగానే మనం అందరూ ఫ్రీడమ్గానే స్వతంత్రంగానే స్వేచ్ఛగానే స్వస్వరూపంగానే ఉన్నారు. అందరూ ముక్తులేనయ్యా, ఎవ్వరికి ఏ బంధము లేదా. ఓ ఆ ముక్తవాన్ మోక్షవాన్ సుధరా నిత్య ముక్తాత్మ స్వరూప సమర్పణాత్. ఇది ప్రజెంట్ చేసింది, మన ముందు వచ్చింది శృతి. ఇదిగో ఇది యథార్థం. గురువులు శాస్త్రములు ఇదే చెప్పేది. నువ్వు ఆల్రెడీ ముక్తుడిగా ఉన్నావు, నీకు ఎలాంటి ప్రతిబంధకాలు ఏమీ లేవు అని స్పష్టంగా మన ముందు వచ్చేది. నిత్యముక్తాత్మ స్వరూప సమర్పణాత్ నా మోక్షస్య ఇలా చెబుతుంది కాబట్టి శాస్త్రము, ఇలాగే ఉంది కాబట్టి మన అనుభవము. మోక్షము అనే మోక్షానికి అనిత్యత్వ దోషం అనేటువంటి ఇన్ఫెక్షన్ రానే అనిత్యత్వము రానే రాదు మోక్షానికి. ఎందువల్ల సిద్ధమని చెప్పింది, స్వరూపమే అని చెప్పింది, అందరూ అదే అయి ఉన్నారని చెప్పింది. కాబట్టి ఎవ్వరికి కూడా మోక్ష విషయము అనిత్యమైనదిగానే కాదు, నిత్యమైనది. అనిత్యత్వ దోషము దానిలో వాటిల్లదు. ఎందుకంటే తాను జన్యం కాదు, పొందేది కాదు, వచ్చేది కాదు. దాని గురించి ఏమి చేయవలసిన పని లేదు. ఉన్న యథార్థాన్ని ఉన్నదన్నట్టుగా విచారించుకుంటే చాలు. అది బాగుంది. అందుకనే ఎవరికైనా సరే ఆత్మే మోక్ష స్వరూపమైంది, నేను ముక్తి స్వరూపమే, నా యొక్క స్వరూపమే మోక్షము, నాకు ఎలాంటి ప్రతిబంధకాలు లేదు అని తెలిసింది అనుకోండి, అతడి జగత్తులు ఎలా ఉంటాడు, ఎంత ఫ్రీగా ఉంటాడు. ఏమన్నా మీరు కేవలం నిజంగా పరిగెత్తే పని ఏమన్నా ఉంటుందా? ఏదో చేయాలి. ఏదో శరీరం పెట్టుకున్నాం, శరీరం కొరకు చేస్తాం, స్వరూపం కొరకు కానీ దేని కొరకు చేస్తున్నాం? ఈ శరీరం వల్ల ఇంకొక శరీరాలు ఏమన్నా వస్తే దాని కొరకు చేస్తారు. ఆ శరీరాల్లో ఏమన్నా బ్యాటరీ ఏమన్నా ఉందా, చైతన్యం ఉందా? అందరూ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ శరీరానికి. స్వరూపానికి చదివేమే అది మీకు యథార్థం తెలిసిన వెంటనే సింపుల్ గా అట్లా బాగా. అందువల్ల మోక్షము అనేది నిత్యమైనది కాబట్టి దీనిలో ఎలాంటి అనిత్యత్వ దోషాలు గానే రావు అని. నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు 4 రకాలైన కర్మలు కూడా దీనికి అంటావు అనేది నెక్స్ట్ క్లాస్. 4 రకాలే ఉంటుంది కర్మలు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం దత్తతే.